आदाब। मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश है सुर्खियां। रुकने काउंसिल कविता से जायद 7 घंटों तक सीबीआई अहदेदारों की पूछताछ। सीबीआई के नारायणा ने की कविता से पूछताछ की बैंक प्रेशर करने की अपील। रियासती वजीर हरीश राव के हाथों आलेर में दोड्डी कुमरैया के कासिम के काउंसिल की हरकत और TSAIDC सदस्य के तौर पर तिब्बत विजय सिंह रेड्डी ने लिया मुद्दे का जायजा। और अब खबरों की तफसील। दिल्ली शराब स्काम में सीबीआई के ओहदेदारों ने रुकने काउंसिल कविता से जायद 7 घंटों तक पूछताछ की। सुबह 11 बजे से शाम 6:30 बजे तक तकरीबन 7.5 घंटों तक सीबीआई हुक्काम ने कविता से पूछताछ की। खवातीन ओहदेदारों पर मुश्तमिल सीबीआई की 6 रुकनी टीम ने 160 सीआरपीसी के तहत कविता का बयान रिकॉर्ड किया गया। बताया जा रहा है कि इस सारे अमल की वीडियो रिकॉर्डिंग भी की गई है। कविता ने सुबह से ही एडवोकेट की मौजूदगी में ओहदेदारों के सवालात का जवाब दिया। सीबीआई हुक्काम ने लंच के बाद वकील को बाहर भेज दिया और कविता से अलग से पूछताछ की। ईडी ने अमित अरोड़ा की रिमांड रिपोर्ट में कविता के नाम के जिक्र करने के बाद सीबीआई ने कविता को नोटिस दिया था। बताया जा रहा है कि सीबीआई हुक्काम ने मुलजिम बोयनापल्ली अभिषेक राव, अरुण रामचंद्र पल्लई और इंडो स्पेट के एमडी समीर महेंद्रो के बयान की बुनियाद पर कविता से पूछताछ की है। अक्षरा फाउंडेशन की क़यादत में करीमनगर के गोदावरी खन्नी प्रेस क्लब में मजदूर यूनियन की गोलमेज कॉन्फ्रेंस मुनक्किद की गई। इस मौके पर मुखातिब होते हुए सिंगारेनी परिरक्षणा कमेटी के सदर मोहम्मद मुनीर ने कहा कि मरकजी हुकूमत की जानिब से कोयला ब्लॉक्स की नीलामी को रोकने के मुतालिबे के साथ ये इजलास मुनक्किद किया गया है। सिंगारेनी यूनियन TBJ के इसने भी इसमें हिस्सा लेते हुए इजहार बरहमी की। ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ పతనం స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. మేము గుజరాత్లో ఇన్ని గెలిచాం, అన్ని గెలిచామని. దాదాపు 100కు పైగా స్థానాలు అతి తక్కువ స్వల్ప తేడాతో గుజరాత్లో కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు ఓడిపోవడం జరిగింది. అక్కడ అనేక రీజన్స్తో వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. మరి మీరే అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో మీ సంగతే, మీరు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో మీ సంగతే, ఉప ఎన్నికలు జరిగినటువంటి దాదాపు 8 ఇట్లో 6-7 స్థానాలు కోల్పోయారు కదా, అక్కడ మీ సంగతే. అందువలన బీజేపీ అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, పారిశ్రామిక వ్యతిరేక విధానాలు, దేశ ఆర్థిక రంగంలో పేదలకు అన్యాయం చేసే విధానాలు, మతం పేరుతో సమాజంలో చీల్చిపెట్టేటువంటి విధానాలకి ఇక చెల్లుబాటు అవబోతుంది. దానికి అనుగుణంగా ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా కన్వర్ట్ చేయించింది కూడా మేము హర్షిస్తున్నాం. ఎందువల్లంటే కేసీఆర్ నిలకడగా ఇవాళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేస్తున్నాడు. ఆ విధంగా నరేంద్ర మోడీ చేసే తప్పులను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎత్తి దాన్ని ప్రశ్నించే మరొక గొంతు మేము ఆల్రెడీ కమ్యూనిస్టులుగా మేము ఎప్పుడు కూడా సెక్యులరిజం, డెమోక్రట్ ఫోర్సెస్, అదేవిధంగా లెఫ్ట్ ఫోర్సెస్ అందరూ మంచిగా ఉండాలి, దేశం బాగుండాలి,
పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలని మేము కోరుకునేవాళ్ళం. మా గొంతుకు తోడు ఇంకో గొంతు యాడ్ అయినందుకు सीबीआई के सेक्रेटरी नारायणा ने सीबीआई ओहदेदारों से दरखास्त की है कि वो कविता से की जा रही पूछताछ को लाइव नशर करें। उन्होंने कहा कि मरकजी हुकूमत सियासी मुखालिफिन के खिलाफ ईडी और सीबीआई कार्रवाइयों की मजम्मत करती है। उन्होंने सवाल किया कि सीबीआई तहकीकात को बराह रास्त नशर करने में क्या मुश्किल दरपेश है, क्योंकि अदालतों ने सुप्रीम कोर्ट के हुक्म के मुताबिक उसे बराह रास्त नशर नहीं किया है। తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత పైన కేంద్ర సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి లోపలికి వెళ్లారు. ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీల ద్వారా, సిబిఐల ద్వారా రాజకీయ ఖర్చు సాధింపు చర్యగా రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు చేస్తారని చెప్పేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కూడా ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇప్పుడు అదేంటి వస్తే అవకాశం ఉంది. అందుకని మేము డిమాండ్ చేసేదంటే ఇప్పుడు జరిగేటువంటి విచారణ మొత్తం లైవ్ పెట్టండి, పారదర్శకత పెట్టండి. పెట్టి మీరు ఏమి మాట్లాడుతున్నారో అవేమి చెప్తుందో అవన్నీ ప్రజలు కూడా వినాలి. వింటే అప్పుడు ప్రజానికానికి ఉపయోగపడుతుంది, రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎంక్వైరీ అయిపోద్ది గోప్యంగా, బయటకు వచ్చి మీ వర్షం మీరు చెప్తారు, ఆ వర్షం ఆమె చెప్తుంది, జనం పిచ్చోళ్ళు అవుతారు. జనం పిచ్చోళ్ళు చెప్పడానికి అది ఉండేది. కోర్టులు సైతం చెప్తాను కదా, సుప్రీంకోర్టు సైతం చెప్పింది లైవ్ పెట్టమని చెప్పని. కోర్టు డిస్కషన్స్ లైవ్లో పెట్టినప్పుడు సిబిఐ, ఈడీ ఎందుకు పెట్టకూడదు? కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరిగేటువంటి కల్వకుంట్ల కవితపై జరిగేటువంటి ఎంక్వైరీ పారదర్శకంగా లైవ్ పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. कांग्रेस के रुकने पार्लियामेंट कोमट रेड्डी वेंकट रेड्डी ने कहा है कि वो आइंदा इंतखाबात में नलगुंडे से एमएलए के तौर पर मुकाबला करेंगे। उन्होंने एक मर्तबा फिर वाजे किया है कि वो इलेक्शन से एक माह कबल तक सियासत पर बात नहीं करेंगे, लेकिन जैसे ही भोनगिर की आवाम ने उन्हें रुकने पार्लियामेंट की हैसियत से मुंतखब किया और मैं उनकी तायद में खड़ा हूँ। उन्होंने कहा कि उनके लिए ओहदा अहम नहीं है, कारकुनान अहमियत रखते हैं। దత్తత అనే మాటకు అర్థం ఉండాలంటే నువ్వు ఇప్పటికైనా ఇల్లు శాంక్షన్ చేయాలి. ఇవాళ నల్గొండ టౌన్ చుట్టుపక్కల నువ్వు ఈ బొమ్మలు పెట్టగానే అయిపోదు. అట్లాంటి 20 లక్షలు పెట్టి అంబేద్కర్ది, జగజీవన్ రామ్ గారిది బ్రహ్మాండమైన స్ఫూర్తి కలిగించే విధంగా, దేశంలో లేని విధంగా విగ్రహాలు పెట్టించి జగజీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ స్పీకర్ గారు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఓపెన్ చేయించింది. నువ్వు అందుకనే రోడ్ వెయిటింగ్ చేసి షోపుటప్ చేయగానే నీ పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి ఒక ఇళ్ళ మధ్యలో కట్టుకుంటే అది మంచి పద్ధతి కాదు. అదే భువనగిరిలో కట్టనిచ్చినా మీరు తెలుసుకొని, భువనగిరిలో టౌన్ మధ్యలో కట్టవద్దు, మీరు ఊరు బయట కట్టుకోరాను. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ అధికారంలో ఉన్నది. 60 ఏళ్ళ అధికారం ఉంటుంది, మీ గవర్నమెంట్ ఆఫీస్ కట్టుకోకపోతుంది. గవర్నమెంట్ భూమిలో నామినల్ ₹1,00,000 కట్టినట్టు కట్టి 100 కోట్ల భూమిలో కట్టింది. మైక్ పెట్టుకొని పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఆ కాలనీలో ఆ గుడికి వచ్చే భక్తుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నది. నేను చెప్పకుండా ప్రజలందరికీ తెలిసిపోయింది 20 ఏళ్ళలో నా ఎంకరేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో వాళ్ళందరికీ అర్థమైపోయింది పబ్లిక్. అప్పుడు 20 ఏళ్ళ కింద యాక్షన్ పెడితేనే ఆపించిన దాన్ని నేను. అదే ఎమ్మెల్యే ఉంటే కడుతున్నానా? నేను ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీగా ఉండి భువనగిరిలో ఆపించిన, నేనుంటే పార్టీ ఆఫీస్ కడుతుండేనా? రేపైనా పార్టీ ఆఫీస్ ఇక్కడి నుంచి మార్చి బైపాస్ రోడ్డు మార్పిస్తాం తర్వాతనన్నా. తప్పకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఆఫీస్ తీసి బయట మార్పిస్తాం. అది మంచి పద్ధతి కాదు. అది 100 కోట్ల విలువైన ఇచ్చిన సొంత పార్టీ ఆఫీస్ కట్టుడు చాలా బాధ అనిపించింది నాకు. పక్కకే గుడి ఉన్నది, వెనక గుడి ఉన్నది. దళిత బంధు ఇవ్వాలనే మా డిమాండ్. మొత్తం కూడా దత్తత కాబట్టి. కానీ మండల గ్రామానికి 3కి 2 సెలెక్ట్ చేసి, అది కూడా వేరే పార్టీలో ఉందని తీసుకొచ్చి నువ్వు మా పార్టీ టీఆర్ఎస్లోకి వస్తే దళిత బంధు ఇస్తా అంటున్నావు. రేపు దళిత బంధు లిస్టు ఫైనల్ అయినాక ఫైనల్ అయిన లిస్టు వాళ్ళందరినీ తీసుకొస్తాం. ఆల్రెడీ మా లక్ష్మయ్య గారు అదే పని మీద ఉన్నాడు. రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసే కార్యక్రమం ఇస్తాం. నువ్వు ఊరికి 10 మంది ఇస్తావా, 5 ఇస్తావా, డ్రా తీసి ఇవ్వాలి. మీరు దగ్గర 3-4 లక్షలు తీసుకొని వసూలు చేస్తున్నట్టు నాకు రిపోర్ట్ వచ్చింది గ్రామాలకు వెళ్ళి. డ్రా తీసి ఇవ్వాలి. లేకపోతే నల్గొండే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన లిస్టు తీసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు మెంబర్షిప్ ఉన్న వరకు వాళ్ళకే వచ్చినట్టయితే తప్పకుండా పోరాటం చేస్తాం. న్యాయస్థానానికి కూడా పోతాం. హైకోర్టే చెప్పింది ఎమ్మెల్యేల జోక్యం ఉండొద్దని. ఇక్కడ ఎమ్మెల్యేలు దళిత బంధు ఇస్తారా రా అంటుండు. వాళ్ళకి గతి లేక, కార్యకర్తలు దళితులు గతి లేక మా నాయకులు గాలం ఇస్తానికి రా అంటుండంటారు. సిగ్గుండాలి. టీఆర్ఎస్ పార్టీ పోస్టుల వల్ల కానీ ఎవరికి వచ్చినా మీరు ఎమ్మెల్యే లిస్టు నా దగ్గర తీసుకురండి, దాన్ని కోర్టులో వేస్తాం.
అందరినీ కూడా డ్రా తీయాలనే మా డిమాండ్. మొత్తం కూడా కాన్ఫరెన్స్ మొత్తం దళిత బంధు అన్ని కవర్ చేయాలి, ఊరికి ముగ్గురికి కాదు. టౌన్లో దళితులు చాలా మంది ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, గిరిజనులు కూడా కొందరు ఉన్నారు. అందరికి కూడా ఇవ్వాలని మా రిక్వెస్ట్. దత్తత తీసుకున్న కాన్ఫరెన్స్ ఇంత అన్యాయం అయిపోతుంది అని బాధతో చెప్తున్నా. పార్టీ ఆఫీస్ 100 కోట్ల గవర్నమెంట్ భూమిలో పార్టీ ఆఫీస్ కట్టుకున్నప్పుడు నష్టపరిహారం ఇంతమంది ఆస్తులు కొలగొట్టినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వచ్చు కదా. అదే ఎమ్మెల్యేగా నేను ఉంటాను కడుతుండేనా? 2000 సంవత్సరం కట్టనియలే. రేగట్ట నరసింహాన్ని అడుగు, ఎంత ఫైట్ చేసి రేగట్ట నరసింహాన్ని వచ్చి అన్న ఏంగా మీ అన్న యాక్షన్ పెడతానికి వీల్లేదు, మీరు దాన్ని ముట్టుకుంటానికి వీల్లేదు, గవర్నమెంట్ పరంగా వాడాలి, లేకపోతే పార్క్ చేయాలని చెప్పిన. रियासती वजीर सेहत हरीश राव ने जिले यदाद्री भोनगिर के आलेर में दोड्डी कुमरैया के कांसे के मुजस्समे की नकाब कुशाई अंजाम दी। इस मौके पर उनके हमरा आंध्र प्रदेश के हिंदूपुर के रुकने असेंबली गोरंटला माधव कुरुमा, गवर्नमेंट विप जी सुनीता, जी महेंदर रेड्डी, एम मल्लेशम व दीगर मौजूद थे। పిల్లల్ని చదివించండి. అఫ్ కోర్స్ బాల్య వివాహాలు అయితే తగ్గిపోయినాయి. ఆ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పుణ్యమాని బాల్య వివాహాలు నిర్ణయాలు బాగానే తగ్గిపోయినాయి. ఎందుకంటే 18 ఏళ్ళ లోపల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు, ₹1,00,000 రావు. అందువల్ల జర ఆగుతున్నారు నిర్ణయాల. అదొక గొప్ప మార్పు అయితే కనబడతా ఉంది. కానీ చదువు విషయంలో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. వీరందరూ జాతి కోసం ఎవరైతే ఇలా పనిచేస్తున్నామో, కులం కోసం పనిచేస్తున్నామో, ఈ సామాజిక పరివర్తన కోసం కూడా మనం పనిచేయాలి. మన దాంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మనం కూడా తప్పకుండా ఈ పరివర్తన కోసం పనిచేయాలి. మా మల్లేశం అని ఉన్నాడు బాబు, ఆయన తోచిన కాడికి ఆయన సాయం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, జాతి కోసం పని చేస్తున్నాడు. తన సొంత డబ్బులు పెట్టి జాగ తీసుకొని బ్రహ్మాండంగా మన కుటుంబ పిల్లలు చదువుకోవాలని ఒక బ్యూటిఫుల్ హాస్టల్ కట్టిండు. నాకెందుకు తెలుసు అంటే ఆ హాస్టల్ కట్టేటప్పుడు జిహెచ్ఎంసీలో 78 లక్షలు ఫీజు కట్టాలి సార్, మా దగ్గర పైసలు లేడు. నేను వస్తే అప్పటిదప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ మొత్తం ఫీజు మాఫీ చేసి హాస్టల్ను పూర్తి చేపించి ప్రారంభోత్సవాన్ని కూడా నేను వెళ్ళిపోయాను. సో అట్లా ఎవరమైనా మనకు తోచినంత సాయం ప్రతి ఒక్కరం కూడా చేసినప్పుడే జాతి అనేది, కులం అనేది బలపడుతుంటది. మీటింగ్ ఉన్నప్పుడు మాట్లాడతాం, బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్తాం, వాళ్ళ బండి ఎక్కితే వాళ్ళతో వాళ్ళది. అట్లా కాదు కదా. ఎవరికి తోచినంత వాళ్ళం తప్పకుండా దాన్ని పని చేసుకుంటూ పోతే ఏమైందంటే ఆ ఐక్యత పెరుగుతుంది, సమాజంలో స్ఫూర్తి పెరగాలి. ఇలా మనం అనుకుంటున్నాం సరే, ఏ మాటగా మాట మాట్లాడితే ఇలా కుర్మలు ఆర్థికంగా బలంగానే ఉన్నారు. కొన్ని కులాలతో చూసుకున్నప్పుడు గ్రామాల్లో మంచిగా ఇంత సంపద ఎవరి దగ్గర ఉన్నదంటే మన దగ్గరనే ఉన్నది. ఎవరైనా భూములు అమ్మితే ఊళ్ళు ఎవరు కొంటారా అంటే మా కుర్మలే కొంటుంటారు నిర్ణయాలు. నిజం కాదు, వాస్తవమా కాదా? తప్పు లేదు, కష్టం చేసి అంటే ఎటువంటి అది ఖర్చు పెట్టక, దావతులు చేయక, ఇంకా వేరే రకాల కార్యక్రమాలు లేక పైసా కూడా కూడబెట్టుకొని కష్టాన్ని నమ్ముకొని ఇలా అద్భుతంగా పైకి వస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషమైనది. కానీ దాంతో పాటు విద్య కూడా రావాల్సినటువంటి అవసరం. సో ఈ రకంగా మీరు అందరూ కూడా పనిచేయండి. మా మిత్రులు దొడ్డి కొమరయ్య భవనం గురించి మాట్లాడినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు బహుశా గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు కానీ 10 కోట్ల రూపాయలు ఈ ఆత్మగౌరవ భవనాలకు ఇచ్చారు. నేను ఇవాళ ఉదయమే రివ్యూ కూడా చేస్తాను. మొత్తం 10 కోట్లు ఖర్చు అయిపోయినాయి. బిల్డింగ్ మొత్తం పూర్తయిపోయింది. కేవలం కాంపౌండ్ వాల్ పెట్టి కరెంటు వైర్లు, లైట్లు, ఫ్యాన్లు పెట్టే పని మాత్రమే. उप्पल स्टेडियम के पास हिस्सीए अराकीन को सिक्योरिटी ने रोक दिया, इसलिए उन्होंने गेट के रूबरू ही टेंट डालकर इजलास मुनक्किद किया। इस इजलास में सीए अरकान के साबिक सदर सेक्रेटरीज शिवलाल यादव, जी विनोद, अरशद अयूब, शेष नारायण, जान मनोज और विनोद वेंकट स्वामी ने शिरकत की। ये खुसूसी जनरल बॉडी मीटिंग हैदराबाद क्रिकेट एसोसिएशन के 75 साल मुकम्मल होने के मौके पर मुनक्किद किया गया था। ये स्टेडियम 1996 और 1997 में बनाया गया था और अब काफी तब्दीलियां आ चुकी हैं। Who have not collected, stand in the line and collect and sign the register. Thank you. Thank one and all for coming in good numbers. It's a huge privilege to be here. I'm grateful to all the members who are sitting here, especially Shiv Bhai on the dais, Arshad Bhai, Narendra Gaud,
and all our distinguished HCA brothers, ladies and gentlemen who have come in good time. And I would request all the members who are in support of this one-line resolution that an election officer of HCA to unanimously approve this resolution to hold the election. So, I would request all of you to raise your hand in approving this particular resolution. Thank you very much. The name of the election officer has been decided. Okay. मैंडोस तूफान की वजह से अगर धान व दीगर अशिया भीग भी जाएंगे तो हम उसे खरीदने का वादा करते हैं। इन ख्यालात का इजहार किया वजीर के नागेश्वर राव ने। उन्होंने कहा कि एक भी किसान को तकलीफ नहीं होगी और हम सबका साथ देंगे। वाज़ेह रहे कि मैंडोस तूफान की वजह से मुख्तलिफ इलाकों में मुसलसल हो रही बारिश की वजह से किसानों को परेशानियों का सामना करना पड़ रहा है। ఈ మాండూస్ తుఫాను సందర్భంగా ఏ రైతుకి నష్టం లేకుండా ప్రతి గింజని కొనడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎవరిని కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి ధాన్యాన్ని కొనడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైనా సంచులు కొరత ఉన్నా సరే అన్నిటిని కూడా అధిగమించి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ ఒక్కళ్ళకి కూడా రైతుకి కూడా ఇబ్బంది రాకుండా అన్నీ చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవ్వరూ కూడా అధైర్యపడవసరం లేదని చెప్పి రైతులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఏ ఒక్క ధాన్యాన్ని మాయిచ్చూరు తేడా ఉన్నా సరే తీసుకుని దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రతి గింజని కూడా కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరో అపోహలకి లోను కావద్దని, అపోహ పడొద్దని చెప్పి ప్రతి ఒక్కరిని రైతుల్ని ఆదుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి తెలియజేయమన్నారు. అలాగే ప్రతి గింజ కూడా కొంటామని మరొకసారి తెలియజేస్తాము. TSAIDC के सदर नशीन के तौर पर तिप्पन्ना विजय सिम्हा रेड्डी ने आग्रोज ऑफिस में अपने ओहदे का जायजा हासिल कर लिया। इस मौके पर तेलंगाना कानून साज काउंसिल के सदर नशीन गुत्ता सुखेंदर रेड्डी ने उन्हें तहनीत पेश की और मुबारकबाद दी। इस मौके पर रैतु बंधु समिति के रियासती सदर रुकने कानून साज काउंसिल पी राजेश्वर रेड्डी, रुकने असेंबली ए भास्कर राव, रुकने असेंबली रविंदर कुमार और साबिक रुकने कानून साज काउंसिल श्रीनिवास रेड्डी भी मौजूद थे। नारकोटी इन्फोर्समेंट विंग और मंगलहाट पुलिस ने मुश्तरका तौर पर कार्रवाई करते हुए 4 रुकनी टोली को हिरासत में लेते हुए उसके कब्जे से 72 किलो गांजा, 1.8 किलो गांजे के बीज, 1 कार और 4 मोबाइल फोन जब्त कर लिए। पुलिस ने तफसीला से वाकिफ करवाते हुए कहा कि इस केस में मुलविस 3 अफराद और 1 सप्लायर को मंगलहाट पुलिस स्टेशन हदूद में हिरासत में ले लिया गया है। मुलजिम आकाश सिंह नामी शख्स शेख सुभानी के जरिए मुख्तलिफ रियासतों से गांजा मुंतकिल करवाता और हैदराबाद के इलाके काटेधन में उसे जमा करता। छोटे छोटे ताजिरीन को 5-5 केजी करके फरोख्त कर दिया करता। काटेधन इलाके में भी छापा मारते हुए गांजा फरोख्त करते थे। पुलिस इस सिलसिले में मजीद तहकीकात कर रही है और इसे फरोख्त करने वालों और खरीदने वालों का भी पता लगाने में मसरूफ है। कैसे आप అందరికీ నమస్కారం.
ఈరోజు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మరియు మంగళహాట్ పోలీస్ ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో 3 గాంజా పెడ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. ఒక గాంజా ట్రాన్స్పోర్టర్ కూడా దొరికాడు. ఇదంతా కూడా మంగళహాట్ పిఎస్ పరిధిలో జరిగింది. ఈ పెడ్లర్స్ దగ్గర 72 kgs ఆఫ్ గాంజా ఇవన్నీ ప్యాకెట్స్ లాగా చేసి 5 kgs ప్యాకెట్ అట్లా చేసి దొరికింది. దీంతో పాటు ఒక 1.8 kgs ఆఫ్ గాంజా సీడ్స్ విత్తనాలు కూడా దొరికాయి. ఒక బ్రేజా కార్ అది ఆ కార్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అది కూడా జప్తు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 4 మొబైల్ ఫోన్స్ కూడా జప్తు చేశారు. అయితే దీంట్లో మెయిన్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ సింగ్, ఇతను 32 సంవత్సరాలు. ఇతను 2018 నుంచి కూడా ఈ గాంజా బిజినెస్ చేస్తూ ఉన్నాడు. లోవర్ దూల్పేట్లో ఉంటాడు. ఇతని మీద గతంలో 5 గాంజా కేసులు ఉన్నాయి. 2021లో రైల్నగర్, మంగళహాట్లో 3, ఒకటి లాలాగూడ. అక్యూజ్డ్ నెంబర్ 2 రామ్జల్ నరసింహ, A3 నీరజ్ ప్రసాద్ తివారీ. వీళ్ళిద్దరూ ఆకాష్ సింగ్ కింద సబ్ పెడ్లర్స్. మరియు షేక్ సుబానీ, ఇతను గాంజా ట్రాన్స్పోర్టర్, ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇతనికి సప్లై చేస్తున్నాడు. సో ఈ 4 ఈరోజు అరెస్ట్ జరిగింది. షేక్ సుబానీ మీద కూడా 2 కేసులు ఉన్నాయి. కరీంనగర్ 1 టౌన్లో ఒకటి, చింతూర్ రాజమండ్రిలో ఒకటి కేసు, 2 కేసులు ఉన్నాయి. సో మొత్తం సీజ్డ్ మెటీరియల్ 72 kgs గాంజా, 1.8 kgs గాంజా విత్తనాలు, ఒక బ్రీజా కార్, ఒక మొబైల్ ఫోన్స్. వీటన్నిటి విలువ 25 లక్షలు. డీటెయిల్స్లోకి వస్తే ఆకాష్ సింగ్ 2018 నుంచి కూడా చేస్తున్నాడు ఈ గాంజా బిజినెస్. ఇతను వైజాగ్, ఒడిశా ఈ ప్రాంతాల నుంచి ఒక ట్రాన్స్పోర్టర్ ద్వారా షేక్ సుబానీ ద్వారా ఇది గాంజా సప్లై చేయించుకుంటున్నాడు. షేక్ సుబానీ ఖమ్మంకి చెందిన అతను. సో ఇతను షేక్ సుబానీ ఒక కాంటాక్ట్స్ ద్వారా ఒరిస్సా, వైజాగ్ అట్లాంటి ప్రాంతాల నుంచి గాంజా తీసుకొచ్చి ఆకాష్ సింగ్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆకాష్ సింగ్ గతంలో కూడా 2021లో పీడీ యాక్ట్లో వెళ్ళాడు. సంవత్సరం పీడీ యాక్ట్లో ఉండి దాని తర్వాత జూన్లో రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా చాలాసార్లు షేక్ సుబానీ నుంచి ఇతను తెచ్చుకోవడం జరిగింది గాంజా. అయితే ఈ డబ్బులతోటి అతను కాటేదాన్ राजेंद्र नगर पीएस जिले निजामाबाद के इलाके बड़ा बाजार में एक शराब की दुकान के करीब में जबरदस्त धमाका हुआ, जिसमें एक शख्स शदीद जख्मी हो गया और उस धमाके की वजह से आसपास के इलाके में मौजूद कई दुकानों की टीन की छतें उड़ गईं। शुबा किया जा रहा है कि धमाके में जख्मी शख्स के पास, जो कि कचरा चुनने का काम किया करता है, उसके पास मौजूद कोई केमिकल फट गया, जिसकी वजह से ये धमाका हुआ। जख्मी शख्स को 108 एम्बुलेंस की मदद से बगैर इलाज गवर्नमेंट हॉस्पिटल मुंतकिल कर दिया गया, जबकि मुकामी लोगों के मुताबिक धमाके की आवाज 200 मीटर तक सुनाई दी। वाक़े की इत्तला मिलते ही पुलिस मुकामे हादसे पर पहुंच गई। इस धमाके की वजह से इलाके में सनसनी फैल गई। नाइन्टी उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नजर। रुकने कौंसिल कविता से जायद 7 घंटों तक सीबीआई दारों में पूछताछ। सीबीआई के नारायणा ने की कविता से पूछताछ की लाइव प्रश्न करने की अपील। रियासत
के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबिहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।